అర్హులైన వారికి సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతను తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సంజయనగర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మించుకున్న వారు మంగళవారం సామూహిక గృహ ప్రవేశ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గృహ ప్రవేశాలకు రాగా స్థానిక మహిళలు పూలవర్షం కురిపించి ఎమ్మెల్యే వనమాడికి ఘన స్వాగతం పలికారు. గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లను ఎమ్మెల్యే వనమాడి సందర్శించి లబ్ధిదారుల చేత రిబ్బన్ కట్ చేయించి గృహప్రవేశాలను చేయించి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఒక ఇల్లు కూడా కట్టించలేదని, కాకినాడ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి సమీపంలో జగనన్న కాలనీ పేరుతో ప్రజలకు పట్టాలు ఇచ్చారని, అక్కడికి వెళ్లేందుకు ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో బాధ్యతను తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పేదవాడికి ఇల్లు కట్టలేకపోయిందండి. ఏదో తూతూ మంత్రంగా చేసింది తప్ప, జగనన్న కాలనీలను తప్ప, జగనన్న ఊర్లను తప్ప, ఏదో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప సరైన ప్రదేశాలను సెలెక్ట్ చేయలేకపోయారు. ఆ రోజున చూస్తే మీకు తెలుసు, కాకినాడ నగరంలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ పక్కనే మీరు చూడండి కనిపిస్తుంది, మనం కిట్కు ఇల్లులు కట్టాం. మేము బ్రహ్మాండమైన ఇల్లులు కట్టినవి అలాగున్నాయి, కొన్ని స్టార్ట్ చేసాం, అన్నీ అలాగున్నాయి. అవన్నీ కూడా కట్టి ఇవ్వచ్చు. ఇంకా చాలా స్థలం ఉంది, ఇంకా కట్టొచ్చు కొన్ని వేల మందికి. అలాంటిది వాళ్ళ స్వార్థం కోసం, డబ్బులు కలిసి రావడం కోసం, సంపాదించుకోవడం కోసం 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారండి. 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి సముద్ర రోడ్డుని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళనంటున్నారు. అక్కడికి వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకున్నారా, పేదవాడి కోసం ఆలోచించలేదు. ఒక్కరు వెళ్ళనంటున్నారు అక్కడికి. ఈరోజు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరాలు చూసుకుని, అనువైన ప్రదేశాలు చూసుకుని పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ అధైర్యపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలామంది ఇంకా ఇల్లులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. గతంలో 1,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లోను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయల 3 లక్షల రూపాయలు ఇవ్వాలన్నది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకుని పేదవాడికి ఈరోజున్న పెరిగిన రేట్లు బట్టి, విధానాలను బట్టి హౌసింగ్ లోన్ పెంచి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రతి ఒక్కరికి